వెల్కమ్ టు అరిషిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ ఎలా చెప్పుకున్నాం, అదేవిధంగా ఈరోజు కూడా ఒక 2 ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాటిలో మొదటిది మహిళల భద్రతగా ఇటీవల కాలంలో కొత్తగా రూపొందించబడినటువంటి ఒక వాచ్. దాని యొక్క విశిష్టత ఏంటో చూద్దాం. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగంలో భారత్ ఏ స్థానంలో ఉంది అనేది, ఈ 2 విషయాల గురించి బ్రీఫ్గా మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు చూద్దాం. ఇక్కడ మనకి మహిళలపై నేరాలు అధికమవుతున్నటువంటి నేపథ్యంలో వారి భద్రత కోసం ప్రత్యేక చేతి గడియారం రూపొందించడం అనేది జరిగింది. దీని సాయంతో దాడి జరిగినప్పుడు ఆ వాచ్ ద్వారా దుండకుడికి 5 కిలోవాట్ల విద్యుత్ షాక్ అనేది ఇవ్వచ్చు. ఈ ప్రత్యేక వాచ్ని వెల్కమ్ టు అరిషిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో, ఒక మంచి విషయంతో మేము ముందుకు రావడం అనేది జరిగింది. యాక్చువల్గా మన స్టూడెంట్స్ మరియు బయట స్టూడెంట్స్ చాలామంది ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుని, ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఈ స్టూడెంట్స్లో ఆల్రెడీ మన దగ్గర ఒక 2 బ్యాచ్లు రన్ అవుతున్నాయి. ప్రజెంట్ 2 బ్యాచ్లు రన్ అవుతున్నాయి. అయితే మనకి ఏంటంటే మనకు అనేక మంది కాల్ చేసి, సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, అట్లా సంబంధించినటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు. ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా జరుగుతుంది. ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కొంతమంది వస్తున్నారు, రెగ్యులర్ బ్యాచ్కి కొంతమంది రావడం అనేది జరుగుతుంది. అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇంకా ఈ వచ్చేటువంటి ఫ్లోటింగ్ని దృష్టిలో పెట్టుకుని కమింగ్ మండే, వచ్చే సోమవారం మరలా నూతన బ్యాచ్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది. న్యూ బ్యాచ్ చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, విజయనగర్ జిల్లా వాసి, రాజపాళ్యానికి చెందినటువంటి రామ్ పేరు గుర్తుంచుకోండి. ఈ యొక్క వాచ్ని రామ్ కిషోర్ అటువంటి ఒక విద్యార్థి రూపొందించడం అనేది జరిగింది. వాచ్ పరిచయ కార్యక్రమం ఇటీవల కాలంలో ఆ యొక్క వైద్య కళాశాలలో దీన్ని నిర్వర్తించడం అనేది జరిగింది. ఇది ఎలా పనిచేస్తుందో ఈ రామ్ కిషోర్ వివరిస్తూ, దాడి జరుగుతున్నప్పుడు బాధితురాలు వాచ్పై ఫింగర్ ప్రింట్ వేసి మనకు ఎవరైతే ఆ యొక్క ఆగంతకుడు ఉంటాడో, ఆ దొంగ ఉంటాడో అతను కనుక తాకించినట్లయితే వెంటనే వాచ్ నుండి 5 కిలోవాట్ల కరెంటు అతనికి ప్రసరించి వెంటనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏమవుతుందంటే ఆ షాక్ అనేది అతను తగులుతుంది. ఆ వాచ్ నుంచి టచ్ చేయాలి. టచ్ మన ఫింగర్ ప్రింట్ వేసి దాన్ని టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్ దాని నుంచి ఒక కరెంట్ వేవ్స్ వెళ్ళి అతను వెంటనే ఆటోమేటిక్గా కోమాలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వెంటనే గడియారం సెల్ ఫోన్కి అనుసంధానమై ఉన్నందువల్ల, అంటే మనకి ఈ యొక్క వాచ్ అనేది మన సెల్ ఫోన్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి, అంటే ఇక్కడ మనకి వేవ్స్ అనేది మొబైల్కి వెళ్ళి ఆ యొక్క సమాచారం అంతా కూడా మన తల్లిదండ్రులకి చేరవేయడం జరుగుతుంది. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ఇన్వెన్షన్ని ఇటీవల కాలంలో రామ్ కిషోర్ దాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇది మహిళలకు, ఇప్పుడున్నటువంటి మహిళా యువతకు ఎంతో అద్భుతమైనటువంటి ఒక పరికరంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండో అంశం ఏంటో చూద్దాం ఒకసారి. ఇక రెండో అంశంగా చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో భారత్ యొక్క స్థానం ఎంత? ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ యొక్క నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే భారత్ ప్రథమ స్థానంలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారత్లో సుమారుగా 65% మంది, 65% అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. కృత్రిమ మేధ, ఇక్కడ మనకి కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడంలో భారతీయులు ఎంతో ముందున్నారు. ఈ విషయమై ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి సర్వేలో 65% మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ సంస్థ తెలియజేసింది. ఇది ప్రపంచ సగటు కంటే రెట్టింపుని మించి ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని అధ్యయనం చేసినటువంటి గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే నివేదికను ఇటీవల కాలంలో విడుదల చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే సుమారుగా 15 అగ్రగామి దేశాలలో 15,000 మంది టీనేజర్లు సర్వే చేసిన తర్వాత ఈ యొక్క నివేదికను రూపొందించడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, కృత్రిమ మేధను ఉపయోగించినటువంటి దేశాల్లో మన భారతదేశం మొదటి స్థానంలో ఉండడం మనకి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.